హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. తిరుపతికి వచ్చి 1 మంత్ అయింది. 1 మంత్ తర్వాత మళ్ళీ మేము ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. ఏం లేదు, జస్ట్ ఒక వీకెండ్ కోసం వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్కి ఏదో వర్క్ ఉండడం వల్ల హైదరాబాద్ వెళ్ళాలి వీకెండ్ అన్నారు. ఇంకా ఆయనతో పాటు నేను కూడా అయితే బయలుదేరిపోతున్నాను. అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అయింది. మాకు 6కి తిరుపతిలో ట్రైన్ అయితే ఉంది. నైట్ జర్నీ అనమాట. ఇంకా నైట్ అంటే డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి. ట్రైన్లో ఫుడ్ అంత బాగోదు కాబట్టి ఇంట్లోనే మన ఇండియన్ ఫుడ్ అయితే ఉంది కదా, ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసే పులిహోర. నేను కూడా పులిహోర చేద్దామని చెప్పి రైస్ అయితే కుక్ చేసుకుని పెట్టుకున్నాను. మా డాడీ వచ్చినప్పుడు మా మమ్మీ ఇలా చింతపండు పులుసు చేసి పంపించారనమాట. సో ఈరోజు చింతపండు పులిహోర అయితే చేసుకుని తీసుకెళ్తున్నాను. పులిహోరతో పాటు శాండ్విచ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ ట్రైన్ కాబట్టి కొంచెం 6కి ఆ టైంలో శాండ్విచ్ అయితే తినేద్దాము. ట్రైన్లో టైం పాస్ అవ్వాలంటే ఏదో ఒకటి తినాలి కదా. అట్లా శాండ్విచ్ అయితే ఇంట్లో బ్రెడ్ అయితే ఉంది. మళ్ళీ మేము వచ్చేసరికి అది ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. ఎందుకు వేస్ట్ చేయడం, 2 శాండ్విచ్లు చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పులిహోర చేసేసి పక్కన పెట్టేస్తాను. అయితే హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకుంటున్నాను. చెప్పకుండా వెళ్తున్నాను, సర్ప్రైజ్ ఇద్దామని. టైం ఉంటే కలుస్తాను, లేదంటే లేదనమాట. మీరు చింతపండు పులుసుని తాలింపులో వేసుకుంటారా, లేదంటే ఇట్లా డైరెక్ట్ రైస్లో వేసేసుకుంటారా చెప్పండి నాకు. నేనైతే ఇలా రైస్లోనే వేసేస్తాను. రైస్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తాను. శాండ్విచ్ ఉంటుంది కాబట్టి రైస్ అయితే ఎక్కువ తీసుకుని వెళ్ళట్లేదు. మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడతాను. బాయ్. ఇక్కడ మేము ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆటోలో వెళ్తున్నాం అనమాట రైల్వే స్టేషన్కి. చూసారా మా ఫేసెస్ ఎంత హ్యాపీగా ఉన్నాయో, ఎందుకంటే హైదరాబాద్ని బాగా మిస్ అవుతున్నాము. మేము వెళ్ళాల్సిన ట్రైన్ 6కి అయితే 7కి వచ్చింది. ఇదే మేము ట్రావెల్ చేయబోయే ట్రైన్. యాక్చువల్లీ ఇది నేను రాఖీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాకముందు హైదరాబాద్ వెళ్ళామన్నమాట. అప్పటి వ్లాగ్ అనమాట. అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫీవర్స్ ఉండటం వల్ల కొంచెం నాకు వ్లాగ్ అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు. అందుకని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా చోట్ల వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నాకు ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా కూర్చుని దిక్కులు చూస్తూ ఉన్నాను. ఎంత బోర్ కొట్టినా కూడా నాకు ట్రైన్ జర్నీస్ అంటే చాలా ఇష్టము. ఎట్లయినా సరే నేను టైం పాస్ చేసుకుంటాను ట్రైన్ జర్నీస్లో. అండ్ అలా వెళ్తూ ఉంటే ఇలా తిరుపతి అవుట్స్కట్స్లో ఈ రోడ్ కనిపించింది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది చూడటానికి. నేను ఈ సండే తిరిగి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈ హైదరాబాద్ వీడియోస్ అయిపోగానే నేను మళ్ళీ తిరుపతి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ మేము తెచ్చుకున్న శాండ్విచ్ అయితే తింటున్నాను అనమాట. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఇలా తింటూ పక్కన కబుర్లు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉంటే ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా శాండ్విచ్ తినేసి కొంచెం సేపు ఒక మూవీ అయితే చూసామన్నమాట. తర్వాత ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి చెప్పాను కదా పులిహోర చేస్తున్నాను అని చెప్పేసి. చూసారా చాలా బాగుంది. కలర్ అయితే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా పులిహోర కూడా తినేసామన్నమాట. ఇంకా నేను పడుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. వచ్చేసి పైన అనమాట. నాకు నిద్ర రావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసరికి midnight 2:30కి అనమాట. తిరిగి కిందకు వచ్చాను మా హస్బెండ్ దగ్గరికి. ఆయన పడుకుని ఉన్నారు. ఇక్కడ నేను ఈ క్లిప్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఈ మధ్య కొన్ని ట్రాల్స్ వస్తూ ఉన్నాయి కదా ఫన్నీగా. midnight లెగిచి ఏసీ బోగీస్లో చూస్తే ఇలా డెడ్ బాడీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది అని నాకు అదే అనిపించింది. ఆ వైట్ బెడ్షీట్స్ వల్ల అదంతా. ఇంకా అది గుర్తొచ్చి నవ్వుకుంటూ వీడియో అయితే తీశాను. మళ్ళీ పడుకుని లేచేసరికి మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా దిగేసాము. చాలా హ్యాపీగా అనిపించింది తిరిగి మళ్ళీ హైదరాబాద్ రావడం. కాకపోతే మేము ఉండేది జస్ట్ 2 డేసే అనమాట. అయితే ఈరోజు రేపు ప్లాన్స్ ఏంటి అనేది చూస్తూ ఉండండి. వీడియో పోస్ట్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 6కే మేము ట్రైన్ అయితే దిగేసాము. చూస్తున్నారు కదా మేము హైదరాబాద్ వచ్చాము అని చెప్పి అరుస్తున్నాను. అంత హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా మేము డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామో చూస్తూ ఉండండి. అండ్ మాతో పాటు ఇంకొకరు జాయిన్ అయ్యారు. గుర్తుపట్టారా? మా మరిది సాయి కూడా మాతో పాటు వస్తున్నాడు.
అయితే ఒక ప్లానింగ్ అంటూ ఏం లేదు, మేము ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇంకా టైంని బట్టి మా హస్బెండ్ వర్క్ అయిన దాన్ని బట్టి చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయి ముందైతే బయటకు వచ్చేసాము. ఇంకా మెట్రో ఎక్కేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. మా హస్బెండ్ వర్క్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ని కలుద్దామని చెప్పేసి మా పాత ఇంటికి అయితే వెళ్తున్నాను. అక్కడ వీడియో అయితే షూట్ చేయలేదు, కలిసాను కూడా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ట్యాంక్ బండ్ రోడ్స్, వెళ్ళేటప్పుడు బాగా గుర్తొచ్చి వీడియో అయితే తీసుకుంటున్నాను. అంతకుముందు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం కదా. ఇక్కడ నా చేతిలో కవర్ చూస్తున్నారా, ఈ గ్యాప్లో నేను మాంగళ్య షాపింగ్కి కూడా వెళ్ళి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. కుదిరితే ఆ డ్రెస్సెస్ అనేవి మీకు లాస్ట్లో ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ అటాచ్ చేస్తాను, లేదు అంటే సపరేట్గా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను. మేము హైదరాబాద్లో ఉండే ఇల్లు ట్యాంక్ బండ్కి చాలా దగ్గరలో ఉండేది కాబట్టి అంతకుముందు ఎవ్రీ వీకెండ్ మేము ఇక్కడికైతే వచ్చేవాళ్ళము. ఇంకా ఫ్రెండ్స్ని కలిసేసి రిటర్న్ అయిపోయి మాల్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఏదన్నా లంచ్ చేద్దామని చెప్పేసి పంజాగుట్ట వెళ్తున్నాము. మా హస్బెండ్ కూడా అక్కడికి వచ్చేస్తున్నారు డైరెక్ట్. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ని కలిసి పంజాగుట్ట మాల్కి అయితే వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ కూడా చాలా ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా మేము మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏమేమి తింటాము ఏంటనేది చూపిస్తాను. అండ్ మాల్లో డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా, సైకిల్కి డెకరేషన్ చేశారు, అలాగే ఒక ఫోన్ బూత్ పెట్టారు. ఇది మాల్ బయటే ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయి ఆకలేస్తుంది అనమాట. నేనైతే చోలే భటూరే ఆర్డర్ చేసుకున్నాను, చాలా రోజులైంది తినాలనిపించింది. అలానే మా హస్బెండ్ ఇంకా మా మరిది వచ్చేసి ఈ పిజ్జా ఆర్డర్ చేసుకున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, అది కూడా నేను ట్రై చేశాను. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకైతే టీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇంకా టీ అయితే తాగేశారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అక్కడే ఉండి తర్వాత జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, టీటీడీ టెంపుల్కి, ఆ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ గలేరియా మాల్లోనే నార్త్ ఫెస్ట్ వాళ్ళు మేక్ యువర్ ఓన్ సాలడ్ అని చెప్పి ఒక స్టాల్ పెట్టారు. మన సాలడ్స్ని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం తినొచ్చు దాన్ని ఫ్రీగానే. చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ సాలడ్స్ని ప్రిపేర్ చేసుకున్నారు. నెక్స్ట్ మన ఛానల్లో సాలార్జంగ్ మ్యూజియం, అలానే రీసెంట్గా హైదరాబాద్లో ఓపెన్ చేసిన స్టెప్ వెల్ వీడియోస్ కూడా వస్తాయి, మిస్ కాకుండా చూడండి. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు చూడని ప్లేసెస్ అన్నీ ఇలా అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అలా ఈసారి హైదరాబాద్ ట్రిప్లో మేము సాలార్జంగ్ మ్యూజియం ఇంకా స్టెప్ వెల్ అయితే చూద్దాం అనుకుంటున్నాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. Thank you for watching. Bye bye.